అండి, రండి. ఈరోజు మనం చేసే వంట ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు సేమియా కేసరి చేస్తా. చూడండి, ఇందో కొంచెం ఒక కప్పు తీసుకున్నాను సేమియా, కొంచెం జీడిపప్పు, కొంచెం బాదం పప్పు, కొంచెం ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఇద్దాం ఒక కప్పు సేమియాకి, కొంచెం నెయ్యి. చూడండి, కొంచెం నెయ్యి అంతే. చూస్తున్నారు కదా, కొంచెం 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 తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో జీడిపప్పులు వేస్తే తీరా బాగా. ఇక్కడ బాదం పప్పు వేసాను, జీడిపప్పులు కొంచెం, ఎండు ద్రాక్ష కొంచెం, కొంచెం లైట్గా గోధుమ కలర్లో యాడ్నిచ్చి తీసేయాలి మనం. గోధుమ కలర్లో యాడ్నిచ్చేసి తీసేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య పెళ్ళిళ్ళు ఎక్కువైపోయాయి. పెళ్ళిళ్ళకి వెళ్తా ఉన్నాము, ఏదో కార్యాలు. మేము ఒక వారం అంతా వీడియోలు పెట్టలేదు ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా లైట్గా వేయించుకోవాలి. వేగాయి కదా, ఇప్పుడు ఇదిగో సేమియా కూడా లైట్గానే గోధుమ కలర్లో రావాలి. గోధుమ కలర్లో చూడండి ఫ్రెండ్స్, గోధుమ కలర్లో రావాలి. మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు? మీకు అందరికీ ప్రోగ్రామ్స్ కదా, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. అందరికీ పెళ్ళిళ్ళకి పోవటం రావటం సరిపోతుంది. చూడండి, ఇవి కూడా ఏగిపోయి ఈజీగా వంట ఇది. ఎవరైనా, మీ పిల్లలైనా మా పిల్లలైనా నేర్చుకునే వంట. చూడండి, ఈజీగా అయిపోయింది. నెయ్యితోటి పోసేస్తుంది. నెయ్యి ఎక్కువే అయింది, ఎక్కువైనా పర్వాలేదు, బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాండ్లు పెట్టుకొని, ఇక ఒక కప్పు కదా, 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి మనం. చూడండి, 2 కప్పులు నీళ్ళు వేసుకొని, అవి తెల్లిన పాట మనం కొంచెం కేసరి రంగు వేసుకోవాలి. కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నా, ఉంది కాబట్టి వేస్తున్నా, వేయాలని ఏం లేదు, ఇంట్లో ఉంది కాబట్టి వాడేస్తున్నా. ఇప్పుడు కేసరి రంగు వేస్తా. హల్వా కేసరి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా చూడండి, మీరు చేసుకొని చేతరాని వాళ్ళు కూడా. కొంచెం చక్కెర, అవి కొంచెం బాగా చల్లనిచ్చి మనం సేమియా పోయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి, చేతరాని వాళ్ళు కూడా వండుకునే వంట అది. ఫ్రెండ్స్, ఈ మధ్య ఇంకేమేం చేశారు చూడండి, 3 ఏలక్కాయలు ఇట్లా దంచి వేసేసుకుంటున్నాం. మరి ఎక్కువ కూడా పడలే, అంటే 1 కప్పే కదా, మనం ఇట్లా వేసేసుకోవచ్చు స్మెల్ వరకు. చూడండి, వాటర్ కూడా తెల్లేయి చూపినాను. చూడండి, నెయ్యి అంతా పోసేసుకోవచ్చు దాంట్లో. చూడండి, నెయ్యితోటి పోసేస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈరోజు శుక్రవారం కాబట్టి నేను చేస్తున్నాను, లక్ష్మీదేవికి పెట్టేదానికి. గబగబా అయిపోయే స్వీటు. పొంగల్ అయ్యానుకో కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా ఒక తడవ చూడండి, మీరు చేసి చక్కెర వేయాలి కదా మనం. సేమియా కూడా చూడు, ఎక్కువ ఉడకబడలే, ఇట్లా సగం ఉడికితే చాలు సేమియా. చక్కెర వేయాలి కాబట్టి నిన్న మేము ఒక వంట చేసాం పాకం బట్టి. ఆ పాకం కొంచెం తీసి పెట్టాను, ఇది పోసేస్తున్నాను.
లేకపోతే 1 కప్పు సేమియా కదా, ఇదే కప్పుతో చక్కెర వేసుకోవాలి మనం. ఈజీగా అయిపోద్ది ఫ్రెండ్స్, అరగంట కూడా పట్టదు, 15 నిమిషాల్లో అయిపోయే వంట ఇది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి మీరేమేమి వంటలు చేశారు ఈరోజు, మీ పనులు ఏడదాకా వచ్చాయి, ఏం స్వీట్ చేశారు. ఇట్లా నేను చేసినట్టు చేసి ఒక తడవ మీరు కూడా తిని చూడండి. చూసి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సేమియా కూడా చూడండి, ఇంకా ఉడకాల, ఇంకొంచెం సేమియా ఉడకాలి. ఉడికేయాలకి ఇవన్నీ ఇనికిపోతాయి, మనకి చక్కెర అంతా ముద్దగా అయిపోద్ది. ఇంక మరీ ఉడకబెట్టేసి పోయకూడదు, చక్కెర చిమిడిపోద్ది సేమియా. ఇప్పుడు సగం కూడా ఉడకల, ఆ నీళ్లు ఇనికే లోపలికి సేమియా ఉడికిపోద్ది. ఇంకొక 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇంకేమిటి సంగతులు, ఎక్కడికి వెళ్ళారు సెలవులకి మీ పిల్లలు? మాకైతే లేరు పిల్లలు సెలవులకి వెళ్ళేవాళ్ళు, అందరం పెద్దవాళ్ళం. అయిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మనం ఈ పప్పులన్నీ ఎడబెట్టుకున్నాం కదా, అవన్నీ వేసేస్తా. ఇంకా ఉడకాలి సేమియా, అంటే మనం ముందు చక్కెర ముందుగా పోసాం, అట్టే పోసుకోవాలా, లేకపోతే చిమిడిపోద్ది సేమియా. ఇప్పుడు ఈ పప్పులన్నీ మనం ఆ దాంట్లో వేసేస్తాం, ఇట్లాగా గోధుమ కలర్లో వేయించుకోవాలి. పప్పులు అన్నీ ఎక్కువ వెళ్ళాయి ఉంటే వేసుకోవచ్చు. నేను 4 బాదం పప్పులు వేసాను, కొంచెం ఎండు ద్రాక్ష వేసా, కొంచెం జీడిపప్పు వేసా, గోల్డెన్ కలర్లో వేయించాడు పెట్టుకున్నా. చూడండి ఇట్లా వేయించుకొని సేమియా కూడా గోధుమ కలర్లో వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడు దీంట్లో వేసేస్తా మొత్తం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా ఒక తడవ తయారు చేయండి మీరు. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్నీ గోధుమ కలర్లో వేయించుకోవాలి. వేయించుకొని ఇట్లా వేసేయాలి. ఇప్పుడు ఈ నెయ్యి ఉంది కదా, వేస్ట్ కాకుండా దీంట్లో ఇట్లా తీసేసుకుంటే మొత్తం ఆ సేమియాకి ఇనికిపోద్ది. చాలా ఈజీ వంట ఫ్రెండ్స్ ఇది, చూడండి నీకు బాగా వచ్చింది. కేసరి రంగు వేసుకోకపోయినా పర్వాలా, మేమేంటంటే బాగా అందంగా ఉంటుందని కేసరి రంగు వేసాను. చూడండి ఒక 5 నిమిషాలు అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎంత సింపుల్గా చేశాను, ఖర్చు ఎక్కువ లేకుండా చేతరాని పిల్లలు కూడా చేసుకొని తినచ్చు. గబగబా మనం కూడా గుడికి పోవాలి, ప్రసాదం కావాలి, ఇట్లా తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకొని పోవచ్చు. ఇంట్లో ఏం లేవనుకో గబగబా స్వీట్ తయారైపోద్ది. మనకి పొంగలైనా కొంచెం లేట్ కదా, ఇదేముంది 10 నిమిషాల్లో అయిపోయే వంట. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. కష్టం అవుతుందా? చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనం ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. ఇట్లా తయారు చేసుకోవాలా, చేసుకుంటే మనకు శుక్రవారం కానీ శనివారం కానీ గబగబా అవ్వాలంటే ఇట్లా ఒక తడవ ట్రై చేయండి,
చేసి కప్పులో మనం ప్రసాదం పెట్టుకోవచ్చు. తర్వాత మనం పిల్లలకి కూడా తినొచ్చు. ఏం వేస్ట్ కాదు. ఇట్లా ఏం ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా నేను చేసే విధానం ఎలా ఉంది, ఎంత గబగబా చేస్తున్నాను. ఒక కప్పు అయినా కానీ నీట్గా చేసుకొని మీ పిల్లలకి ఒక తడవ పెట్టండి. చూసి టేస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.